అండి, నేను మీ దీపిక. పిల్లలందరికీ హ్యాపీ సండే. ఇంకా మార్నింగ్ అయితే ఫిష్ తీసుకొద్దామని అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఈరోజైతే ఫుల్ రష్ అనమాట. ఈరోజు ఇంకా ఫెస్టివల్ రావడంతో ఈరోజైతే ఫుల్ అంటే ఫుల్ అసలు. ఇంకా అక్కడ మేము ఏం చేసాము, ఏం తీసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక చేపలు ఉన్నాయి చూడండి. ఇక్కడైతే రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. ఇదైతే ఇంకా ఎక్కడంటే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ అన్నమాట. సో చూస్తున్నాము, చాలా చాలా చేపలు ఉన్నాయి, కానీ మేము అనుకున్న చేపలు అయితే మాకు అక్కడ దొరకలేదు. సో ఇంకా కొంచెం సేపు అయితే దొరుకుతాయేమో అని చూసాం, కానీ మేము అనుకునే అక్కడ దొరకలేదు. సో ఇంకా మేమైతే వెంటనే లేట్ చేయకుండా మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎంట్రన్స్లోనే చేపలు కనిపించాయి. ఇంకా కొద్దిసేపు అయితే అలా చూసేసి లోపలికి వెళ్ళాను. ఇంకా మాకు కావాల్సిన చేపలు అయితే మేము తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇంకా టైం పడుతుందంటే అయితే అలా కూర్చున్నాను. ఇక్కడికి వచ్చాక ఆంటీ వాళ్ళ బాధ అయితే ఎలా ఉంటుంది అనేది అయితే నాకైతే క్లియర్గా కనిపించింది. ఇక్కడ కోసి కోసి పాపం పొద్దున్న నుంచి మీ చేతులు మీ కాళ్ళు పాపం మీ కష్టం చూపియాలిగా ఆంటీ పాపం. చాలా కష్టం. చెప్పండి ఆంటీ, నిజంగా మీ హ్యాండ్స్ మీ చేతులు చూపియండి. అయ్యో కాళ్ళు, మీకు ఇంకెన్ని చేపలు ఉన్నాయి చేసేది. ఇప్పుడు మార్కెట్లో ఉన్నాను. అసలు ఆంటీ వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు ఎంత వీళ్ళ కష్టం ఎలా ఉంటుంది అనేది అయితే ఒకసారి మనం అయితే ఆంటీతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఆంటీ, బాగున్నారా? ఎప్పుడైతే మేము ఇక్కడికే వస్తుంటాం కదా, గుర్తుపట్టారా? మీ నిజంగా మీరైతే చాలా గ్రేట్ అంటే, చాలా కష్టం అయితే ఉంటుంది కదా. ఇంత కష్టాన్ని కూడా మీరు ఇలా నవ్వుకుంటూ భరించుకుంటూ చేస్తారు కదా. కదా ఎప్పుడు చిరాకు అనేది ఏం పడరు కదా అంటే, చిరాకు కోపం అలాంటిది ఏం రాదు. మార్నింగ్ ఏ టైంకి వస్తారా ఆంటీ? 7. మళ్ళీ ఏ టైంకి వెళ్తారు? నైట్ బాక్స్ అన్నీ తీసుకొని వచ్చేస్తారు. చాలా ఓపిక్గా ఆంటీ అయితే చూస్తున్నారు కదా, చాలా ఓపిక్గా చేస్తున్నారు. ఆంటీ వాళ్ళ హ్యాండ్స్ ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. పాపం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో నేను ఏం చెప్తా అంటే, మనము కష్టపడే వారి దగ్గర అయితే డబ్బులు ఇంత అంత అని తక్కువగా అయితే అడగకూడదు. వాళ్ళ కష్టాన్ని బట్టి మనం చూడాలి. ఎన్నో వాటి కోసం మనం అయితే ఖర్చు చేస్తుంటాము. వీళ్ళ కష్టం ఇక్కడ లైవ్లో అయితే మనం చూస్తున్నాం, ఎంత కష్టం ఉంటుందో. అది కూడా ఆడవాళ్ళు పొద్దున్న నుంచి ఇల్లు అంతా వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడే ఉండి ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కూడా ఇలా వాటర్లో ఇలా మొత్తం అయిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా అయితే చేస్తున్నారు. సో నాకైతే చాలా బాధగా కూడా అనిపించింది అనమాట ఆంటీని చూస్తుంటే. ఇంకా ఎప్పుడు ఇదేనా ఆంటీ? ఇదే వర్క్ చేస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు చేతులు అలా నొప్పి రావడం అలా ఏమైనా జరుగుతూ ఉంటుందా? రాసుకొని మళ్ళీ ఇదే చేస్తారు. అంకుల్ చేపలు చేస్తారు, పడతారు అంకుల్. మీరేమో ఇది క్లీనింగ్ చేయడం ఇదంతా. సో ఇంత బాధ ఉన్నా కూడా ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తోనైతే మనం అంటే ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నా. హాయ్ అండి, మీ ఇద్దరు సిస్టర్సా? బ్రదర్ అండ్ సిస్టర్సా? ఓకే, మీ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను, అందుకనేసి నేను వీడియో తీస్తున్నాను. తను అంటే సాఫ్ట్వేర్ అంట కదా తను. మీరు బ్యాంక్లో చేస్తారు, కానీ చాలా గ్రేట్గా అనిపిస్తుంది అనమాట. మీరు అంత మంచి జాబ్లో ఉండి కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా. మీకు అంటే ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఉండట్లేరా? ఓకే ఓకే, సరే అండి. మీకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఇదే చేస్తుంటారా ఆంటీ? చిన్నప్పటి నుంచి ఇదే అంకుల్ మీరు అందరూ? అంటే మీ పిల్లలు ఇంత మీరు అలా చదివించారు, వాళ్ళు ఇప్పుడు అలా చదువుకొని అంత మంచి పొజిషన్ లో ఉండి కూడా ఇదే చేస్తున్నారు. గ్రేట్ అండి నిజంగా.
3 కేజీలు. సో నాకు ఈరోజు అయితే వాళ్ళు పడుతున్న బాధ కష్టం ఏంటో క్లియర్గా అయితే అర్థమైంది. వాళ్ళంత బాధలో కూడా సంతోషాన్ని మాత్రమే చూస్తూ ఆ కష్టాన్ని కూడా వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు. సో మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది మనకు వస్తుంది. మనం ఈరోజు ఎంత బాధపడ్డా దేవుడు మనకు ఒక సంతోషపడే రోజు అనేది ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే కష్టపడి మన ప్రయత్నం మనం చేస్తే దైవత్వం తోడుంటుంది అంటారు కదా. సో మన ప్రయత్నం అయితే మనం ముందు చేయాలి. సో నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.